అనాథని అనాథని అనే కొన్నేళ్ల నరకం నుంచి విముక్తి కలిగింది. నువ్వన్నట్టే నాకు కుటుంబం ఉంది. అంటే మీరు బాధపడుతుంది సావిత్రి హెల్త్ గురించేగా? కాదు. కాదా? ఈ జమీన్ ఆస్తి వ్యవహారాలు మొదటి నుంచి చూస్తున్నా ఆ లాయర్ గాడు వస్తున్నాడు. అతని ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మనం అపురూపంగా చూసుకుంటున్నట్టు కనిపించాలి. నా తల్లివి కదూ, ఈ కొంచెం తాగమ్మా. చాలు. తాగు. అయ్యో, లాయర్ గారు మీరా? రండి రండి. ఎంతసేపు అయింది లాయర్ గారు మీరొచ్చి? మీ మేనకోడల్ని పసిపిల్లలు చేసి పాలు తాగిస్తున్నప్పుడే వచ్చాను. ఈ ఇంటి మహాలక్ష్మి నా కోడలే కదండి. చిన్నప్పటి నుంచి ఈ గుండెల మీద పెట్టుకుని పెంచాను. అందుకే ఇప్పటికీ నాకు దీన్ని చూస్తుంటే నాకు చిన్నపిల్లలాగే అనిపిస్తుంది. మీలాంటి మేనమామ ఉండటం అమ్మాయి అదృష్టం. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. మీనాక్షి, లాయర్ గారు వచ్చారు, త్వరగా పాలు తీసుకురా. ఇప్పుడేవి వద్దులేండి. ఇది మా బావగారు ఆనందభూపతి గారిళ్ళండి. ఈ ఇంటికి వచ్చిన అతిథులకి మర్యాదలు చేయకపోతే మా బావగారి ఆత్మ శాంతించదు. ఇంకా మీ బావగారిని మరిచిపోలేదన్నమాట. దేవుణ్ణెవరైనా మర్చిపోతారా లాయర్ గారు? అమ్మా, తాగు. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంకొంచెం తాగమ్మా. ఇంక చాలు మావయ్య. తాగమ్మా కొంచెం, నా బంగారు తల్లి కదూ. అమ్మాయి గారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. అలా చూసుకోవటమేనా, ఇంకేమైనా ఆలోచన ఉందా? ఆలోచించడానికి ఇంకేముంటుందండి, అమ్మాయి సంతోషం గురించి తప్ప. అంటే అది అమ్మాయి గారికి మైనారిటీ తీరు కూడా చాలా కాలమైంది. మరి పెళ్లి గురించి ఏమీ ఆలోచించటం లేదా? వద్దు లాయర్ గారు. నా కోడలకి కావలసినంత ఆస్తుంది. పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి మేమున్నాం. తనని అలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఇక్కడే ఉండనివ్వండి. అదేంటండి, ఆడపిల్లన్న తర్వాత ఏదో ఒక రోజు పెళ్లి చేయాల్సిందే కదా. పెళ్లి చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటి? నాకు అభ్యంతరం ఏముంటుందండి? పెళ్లి చేసుకొని తన భర్తతో తను హాయిగా ఉంటే అంతకన్నా నాకు కావలసిందే ఉంటుంది. పెళ్లి చూపులకంటూ వచ్చినవాళ్లు అమ్మాయి నచ్చింది నచ్చలేదు, మాకింత కట్నం కావాలి అని మాట్లాడితే పర్వాలేదు. కాని వాళ్ళు నా బంగారు తల్లిని పట్టుకుని నష్టజాతకురాల్ని, పుట్టగానే తల్లిని తండ్రిని పొట్టన పెట్టుకుందని, అలాంటిది తమ ఇంటికి కోడలుగా వస్తే తమ కుటుంబం ఏమైపోతుందో అంటున్నారండి. కాలం చెల్లి వాళ్లు పోతే పసిబిడ్డ ఇదేం చేస్తుందండి? ఆ మాటలు వినలేకే పెళ్లి చేయదలుచుకోలేదు. అమ్మాయి గారిని మీరు ఒక్క మాట అంటేనే తట్టుకోలేకపోతున్నారంటే తనని మీరు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో అర్థమవుతుంది.
సరే, బయట వాళ్ళు కాబట్టి తెలియక ఏదో ఒకటి మాట్లాడతారు. అలాంటప్పుడు మీ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అయ్యో వద్దు లాయర్ గారు. నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే నలుగురు ఆస్తి కోసమే ఈ పెళ్లి చేశాను అంటారు. ఆ మాటలు నేను అస్సలు భరించలేను. నా కోడలకి, ఈ ఆస్తికి నేను కేవలం కాపలాదారుణ్ణి. మా అక్కయ్యే బతికుంటే మీరన్నదే జరిగేది. కాని ఈరోజు నేను ఆ పని చేస్తే స్వార్థపరుణ్ణవుతాను. అది నాకిష్టం లేదు లాయర్ గారు. అమ్మాయి గారిని బయట వాళ్ళు ఎవరు చేసుకున్నా ఖచ్చితంగా అది ఆస్తి కోసమే. కానీ మేనమామగా అమ్మాయి గారిని మీ కోడల్ని చేసుకోవటం మీ హక్కు. నా మాట విని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయండి. లాయర్ గారు తొందరపడకండి. ఇప్పటికే ఆలస్యం చేశారండి. అమ్మాయి గారు మీ ఇంటి కోడలైతే ఖచ్చితంగా సుఖపడుతుంది. ఆలోచించకుండా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేయండి. చూడమ్మా, నిన్ను మాటంటే మీ మామయ్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంతకన్నా నిన్ను గొప్పగా ఎవరు చూసుకోలేరమ్మా. మీ మామయ్య గారి అబ్బాయిని పెళ్లి చేసుకో, సుఖపడతావు. వస్తానమ్మా. ఉంటానండి. మంచిదండి. నమస్తే. ఇది ఈ రోజు కోసమే నేను ఎదురు చూసింది. నాకు నేనుగా ఈ మాటనుంటే ముందుగా ఆ లాయర్ గాడే అడ్డుపడి ఉండేవాడు. ఇప్పుడొద్దన్నా వాళ్లే పెళ్లి చేయమంటున్నారు కాబట్టి ఇక ఈ పెళ్లికి ఎదురుండదు. ఏయ్, విన్నావుగా, నా కొడుకుతోనండి పెళ్లి. ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, ఏడవకమ్మా, ఊరుకో, ఊరుకో తల్లి. వచ్చేసరికి భోజనం టైం అయిపోతుందేమోనని తెగ భయపడ్డాను. ఏంటిది? భోజనం అండి. ఇంట్లో ఎవరూ లేరు కదా, మీరు భోజనానికి ఇబ్బంది పడుతుంటారేమోనని క్యారేజ్ తీసుకొచ్చాను. ఇబ్బంది ఏముంది? బ్యాచిలర్గా మొదటి నుంచి వంట చేసుకోవటం నాకు అలవాటే. అదిగో
ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ భోజనం ఎందుకు? తీసుకెళ్ళు ఊర్మిళ. మీరింకా గతాన్ని మర్చిపోయినట్టు లేరు. మిమ్మల్ని ప్రేమించి మీకోసం పిచ్చి పిచ్చి పనులు చేసిన ఒకప్పటి ఊర్మిళగా రాలేదు. కంపెనీ చైర్మన్గా ఎండీ బాగోగులు చూసుకోవటం నా బాధ్యత. అలాగే వచ్చాను. ఆఫీసులో జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా, అచ్చాలు. ఇందులో నా స్వార్థం కూడా ఉందండి. మీరొచ్చిన తర్వాత కంపెనీ మళ్ళీ లాభాల దారి పట్టింది. అలాంటి మీ గురించి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. క్యారేజీలు తీసుకురావటం మాత్రం బాధ్యత కాదు. ప్లీజ్, నాకు ఇబ్బందిగా ఉంటుంది. తీసుకెళ్ళిపో. చైర్మన్గా నీ అభిమానం ఆఫీస్ వరకు ఉంటే చాలు. కేవలం మీరు నా ఆఫీస్ స్టాఫ్ మాత్రమే అనుకునుంటే అంతవరకే ఉండేదాన్ని. మొదట్నుంచి మనం మంచి స్నేహితులం. నేను చేసిన తప్పుల వల్ల ఒక మంచి మనిషికి దూరం అయ్యాను. నా ఆఫీస్లో జాయిన్ కావటానికి ఇష్టపడకపోయినా ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి సావిత్రి సాయం చేసింది కాబట్టి తన ఊర్లో లేని ఈ టైంలో మీకు ఏ లోటు రాకుండా చూసుకొని తన రుణం ఇలా అయినా తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నేను మారానని మీకు అర్థమయ్యేలా చేయటానికే ఈ తపనంతా. మీరు భోంచేస్తే నా మార్పుని అర్థం చేసుకున్నారన్న చిన్న ఆనందం నాకు కలుగుతుంది. దయచేసి ఆ చిన్న ఆనందానికి కూడా నన్ను దూరం చేయకండి. ప్లీజ్, దయచేసి భోంచేయండి. ప్లీజ్. ప్లేట్ తీసుకొస్తాను. నేను వడ్డించుకుంటాను. ఇవ్వు. పర్వాలేదు. మారమంటరా నువ్వు? ఆ మాట అంటే నాన్న నిన్ను మార్చేస్తాడు. తల్లితో మాట్లాడడం కూడా చేతకాని నిన్ను కన్నాను చూడు. నా కర్మకి నన్ను అనుకోవాలి. వచ్చి తిని తగలాడు. బట్టలు మార్చుకొని వస్తాను, వెళ్ళి రెడీ చేసి పెట్టు. ఛీ, ఇంట్లో సీమ సరుకు పెట్టుకొని వీధిలో నాడు సరుకు తాగడం అంటే ఇదే. ఎన్ని రోజులు ఆగాను, ఇంకా ఆగాల్సిన అవసరం లేదు.
బావా నా గదిలో ఏం చేస్తున్నా? మరదల గదిలో బాగా ఏం చేస్తాడు, అదే చేస్తున్నా. రావే. వదలు. ఏయ్! ఏయ్! రోజు పొద్దున్నే చూడడం, మందేసి రోజంతా బాధపడటం. అందుకే ఈరోజు నీతో శోభనం చేసుకుందామని ఫిక్స్ అయ్యా. రావే. వదలు బావా. తాగి నా గదిలోకి రావడమే తప్పు. మర్యాదగా బయటకెళ్ళు. ఏంటి మర్యాద గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఏ రోజుకైనా నీ మొగుడు నేనే. ఇంతకాలం ఆ ముసలాయర్ గాడు ఎక్కడ పెళ్లికి అడ్డుపడతాడా అని బారులో బాధపడ్డాను, కానీ నీ గదిలోకి రాలేదు. ఇప్పుడు ఆ లాయరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక పెళ్లి కన్ఫామ్. రావే. బావా వదలు. నీకే చెప్పేది. వదలు. 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 అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏమైందమ్మా? నీకు ఇక్కడేం పని? వెళ్ళి పడుకోపా. ఏంట్రా వెళ్ళేది? తల్లివి అలాంటి ప్రశ్నలు అడగకూడదు. పోయి పడుకోపా. నువ్వు రావే. నువ్వు, మీ నాన్న, నేను మనందరం బతికేది దీని తిండి తినేరా? దీని జీవితం పాడు చేయాలని చూస్తున్నావా? అది నా పిల్లం, నా ఇష్టం. మధ్యలో నువ్వేంటి? నువ్వు రావే. ఏంట్రా వచ్చేది? నిన్ను ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నిన్ను రేయ్. తల్లి ఎదురుగా ఓ ఆడపిల్లని లాక్కెళ్లాలని చూస్తున్నావే, నీది ఒక బతుకట్రా. మళ్ళీ దాని జోలికొచ్చావంటే కొడుకు అని కూడా చూడను. పెట్రోల్ పోసి తగలబెడతాను. నువ్వు రామ్మా. ఊర్మిళ, ఈ పనులన్నీ నీకెందుకు? నేను సర్దుకుంటానుగా. నాకు బాస్ పోయి ఉండి ఇలా క్యారేజ్ తీసుకురావడమే ఎక్కువ. బాస్ నన్నది నా హోదా మాత్రమే. ఆప్యాయత, అభిమానం విషయంలో నేను మనిషినే. నేను కోరుకుంది నాకే దక్కాలి అన్న అహంతో నేను చేసిన పనుల వల్ల ఇన్ని రోజులు నువ్వు జైలు శిక్ష అనుభవించావు. బయటికొచ్చాకైనా సుఖంగా ఉన్నావా అంటే అదీ లేదు. చేసిన తప్పులు తెలుసుకొని నిన్ను జైలు నుంచి విడుదల చేయించగానే ముందు మీ ఇద్దరిని హనీమూన్ పంపించాలనుకున్నాను. కానీ సావిత్రి ఆరోగ్యం బాలేదని డాక్టర్ చెప్పగానే చాలా బాధపడ్డాను. మానసికంగా, శారీరకంగా మీ ప్రతి కష్టానికి కారణం నేను.
ఒక్కోసారి నిన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పెళ్ళే హాయిగా ఉండాల్సిన నువ్వు ఇలా ఎప్పుడు ఏదో ఒక బాధతో నలిగిపోతుంటే మీకోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. అందుకే ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నాను. నీ మీద నాకున్న అభిమానాన్ని ఇంతకన్నా ఎలా చూపించాలో నాకు అర్థం కావడం లేదు. అభిమానం అనేది మొదలైందిగా, అచ్చాలు. దాన్ని ఏదో ఒకటి చేసి చూపించాల్సిన అవసరం లేదు. నిజమైన అభిమానం చెప్పకుండానే అర్థమవుతుంది. అభిమానానికి భాష ఉండదు, అది చేసే పనుల ద్వారానే అర్థమవుతుంది. ఊర్మిళ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం బాగోదు. సరే, నేను బయలుదేరుతాను. టాబ్లెట్స్ ఫీవరిష్గా ఉందన్నావుగా, ఎందుకైనా మంచిదని ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చాను. ఇవి ఫీవర్కి, ఇవి హెడ్ఏక్కి. ఈరోజు నీ బెడ్రూమ్లో నుంచి నన్ను బయటికి పంపించినా రేపు నా బెడ్రూమ్లోకి నువ్వే వస్తావు సత్య. మనం కలిసి కాపురం చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఓకే, వెళ్ళొస్తాను సత్య. చంపేస్తాను. ఇది నా ఆస్తి, అది వాడి ఆస్తి. వాడి ఆస్తిని వాడు ఏమైనా చేసుకుంటాడు.